ఈ వీడియోలో నేను ధనత్రయోదశి ఫస్ట్ డే ఆఫ్ దివాళీ ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. హిందువులలో దసరా, దివాళీ చాలా పెద్ద పండుగలు. నవరాత్రి 9 రోజులైన తర్వాత దసరా 10 రోజులు ఫెస్టివల్ చేసుకుంటాము. దివాళీ 5 days చేసుకుంటాము. మీ అందరికీ తెలిసినట్టు దీపావళి 5 రోజుల పండుగ. ఫస్ట్ డే ధనత్రయోదశి అంటే ధన్తెరస్, సెకండ్ రోజు నరక చతుర్దశి, థర్డ్ రోజు అంటే అమావాస్య రోజు దివాళీ, ఫోర్త్ డే బలిపాడ్యమి, ఫిఫ్త్ డే భాయ్దూజ్. ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు స్టార్ట్ అయ్యి చతుర్దశి రోజు నరక చతుర్దశి, అమావాస్య రోజు దివాళీ, కార్తీక మాస పాడ్యమి రోజు బలిపాడ్యమి, కార్తీక మాస సెకండ్ రోజు భాయ్దూజ్ చేసుకుంటాము. సో దివాళీ ఈజ్ అ 5 day ఫెస్టివల్. ఈ వీడియోలో ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ధన్వంతరి పూజ ఎలా చేయాలి, కుబేర ముగ్గు యంత్రం ఎలా వేసుకోవాలి, కుబేర కొంచెము ఎలా పెట్టుకోవాలి, దీపాలు ఎలా వెలిగించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ధన్వంతరి త్రయోదశి రోజు లక్ష్మీ కుబేరుల పూజతో సహా ధనవంతరిని కూడా ఆరాధిస్తాము. ఆయుర్వేదానికి మూలకారకుడైన ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలు బాగుంటాయి అని అంటారు. అందుకే ఈరోజు ధన్వంతరి పూజ చేసుకోవాలి. ధన్వంతరి శ్రీ మహావిష్ణు యొక్క అంశము, స్వరూపము, అవతారము. క్షీరసాగర మధులంలోంచి ధన్వంతరి భగవానుడు ఉద్భవించి ఒక చేతిలో అమృత భాండము, ఇంకో చేతిలో జల్లగతో కనిపిస్తారు. అందుకే ఈరోజు నేను పూజలో లక్ష్మీ అమ్మవారి విగ్రహంతో సహా పంచాయతన విగ్రహాలన్నీ పెట్టుకున్నాను. అంటే విష్ణుమూర్తి విగ్రహము, ధన్వంతరి అవతారం పూజ చేసుకున్నాను, శివుని విగ్రహం పెట్టుకున్నాను, వినాయకుని పెట్టుకున్నాను, సూర్య భగవాని విగ్రహం లేదు కనుక పూక పెట్టుకున్నాను, కామధేను అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నట్టు అన్ని విగ్రహాలు కూడా ఇలా సింహాసనంలో పెట్టుకున్నాను. కుబేరుని పూజించడానికి ఒక సిల్వర్ పాత్రలో కాయిన్స్ తీసుకున్నాను. కాయిన్స్ కూడా అన్నీ అరేంజ్ చేశాను. లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఇలా కాయిన్స్ మాల, గోల్డ్ నెక్లెస్ వేసి అలంకరించుకున్నాను. కామధేను విగ్రహము సింహాసనం ఇక్కడ వెనకాల ఉంది. అమ్మవారి అష్టోత్తర చదివినప్పుడు అమ్మవారికి ఇష్టమైన తామర గింజలతో, చిట్టిగాజులతో, పసుపు కొమ్ము, కాయిన్స్, గవ్వలు, గుమ్మతి చక్రాలతో పూజించాను. కుబేర దీపాలు వెలిగించుకున్నాను. కుబేర కొంచెం పెట్టుకున్నాను. ఇక్కడ చూసేది కుబేర యంత్ర ముగ్గు. ఇలా వేసుకొని పూజిస్తే ఈరోజు చాలా మంచిది. 9 కాయిన్స్ ఇలా పెట్టుకొని రెడ్ అక్షంతలతో కుంకుమ, పసుపు, అక్షంతలు, రెడ్ ఫ్లవర్స్ వేసి పూజించుకుంటే చాలా మంచిది. అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను. కుబేర ముగ్గు కూడా ఇక్కడ లెఫ్ట్కి వేసుకున్నాను. కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను. కామాక్షి దీపంకి చక్కగా పసుపు, గంధము, కుంకుమ బొట్టు పెట్టి ఇలా గవ్వలతో డెకరేట్ చేసి కామాక్షి దీపం పూజించుకున్నాను. ఇక్కడ చూసేది నా నిత్య పూజకి అన్ని కుబేర యంత్రం ముగ్గు ఎలా వేసుకోవాలి, ఎలా పూజ చేయాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అని నేను ఇంకొక వీడియో చేశాను. ఆ వీడియో తప్పకుండా చూస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈరోజు నవగ్రహ పూజ చేస్తే చాలా మంచిది. అందుకే నేను ఇలా నవధాన్యాలు పెట్టుకొని నవగ్రహ పూజ చేసుకున్నాను. జాతకంలో ఏదన్నా నవగ్రహ దోషాలు ఉంటే ఈ నవగ్రహాలు శాంతిస్తాయి అంటారు.
శుక్ర కుబేర యంత్రం ముగ్గు వేసుకుంటున్నాను. బియ్య పిండితో ఇలా 9 గదులు లాగా వేసి ముందుగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి నంబర్స్ అన్నీ రాయాలి. ఫస్ట్ సెంటర్లో 24, ఆ తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తూ 28, 23, 22, 27, 20, 25, 26, 21 ఈ ఆర్డర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వేయాలి. ఆ తర్వాత ఈ 9 గదుల్లో కాయిన్స్ పెట్టి పూజ చేసుకోవాలి. అన్నిట్లో ఇలా పెన్నీస్ వేసుకుంటున్నాను. అన్ని కాయిన్స్ వేసిన తర్వాత పసుపు, కుంకుమ, రెడ్ అక్షంతలు, రెడ్ పూలతో పూజించాలి. పూజ చేసినప్పుడు కూడా ముందుగా సెంటర్తో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తూ పూజ చేసుకోవాలి. ధనత్రయోదశి రోజు నవధాన్యాలు పెట్టుకొని నవగ్రహ పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. సో నేను ఇలాగా నవధాన్యాలు ముందుగా సూర్యుని కోసము గోధుమలు మధ్యలో పెట్టుకొని, చంద్రుని ధాన్యము బియ్యము సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి. కుజగ్రహంకి కందులు సౌత్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. బుధగ్రహంకి పెసర్లు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. గురు లేదా బృహస్పతి గ్రహంకి శనగలు నార్త్ దిక్కులో పెట్టుకోవాలి. శుక్రగ్రహంకి బబ్బెర్లు ఈస్ట్ దిక్కుకి పెట్టుకోవాలి. శనీశ్వర భగవానుకి నల్ల నువ్వులు వెస్ట్ డైరెక్షన్లో ఇలా పెట్టుకోవాలి. రాహుగ్రహంకి మినుములు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. కేతుగ్రహంకి ఉలవలు నార్త్ వెస్ట్ సైడ్లో పెట్టుకోవాలి. పూజ చేసినప్పుడు కూడా ముందుగా సూర్య భగవానునికి, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వర భగవానుడు, రాహు, కేతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ధ్యానించుకుని పూజ చేయాలి. ఇక్కడ వినాయకుని విగ్రహంకి, శివుని విగ్రహంకి, సూర్యభగవానుని పోక పెట్టుకున్నాను కదా, పోకకి, కామధేను విగ్రహంకి, అన్ని విగ్రహాలు కూడా శుద్ధోదక స్నానంతో అభిషేకించుకున్నాను. స్నానానంతరము అన్ని విగ్రహాలను సింహాసనం మీద పెట్టుకున్నాను. కుబేర భగవానుని కాయిన్స్ ఇలా సౌండ్ వచ్చేలాగా వేసుకొని పెట్టుకోవాలి. అంటే చిత్రలేఖ సమేత కుబేరులు మన ఇంట్లో తిష్టగా ఉంటారు అన్నమాట. ఇలా అన్ని విగ్రహాల అభిషేకం అయిన తర్వాత అన్ని విగ్రహాలకు కూడా ఒకేసారి పూజ చేసుకున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ, ఓం నమో ధన్వంతరాయ, ఓం నమో లక్ష్మీ కుబేరాయ, ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమో నమః లేదా చిత్రలేఖ సమేత శ్రీ కుబేరాయ అని మంత్రం చెప్పుకుంటూ అన్ని ఉపచారాలు కూడా చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ధూపదీపాలు, నైవేద్యము అన్నీ కూడా ఎక్కించాలి.
నవగ్రహాలకు పూజించినప్పుడు నేను ఇలాగా ఈ ప్యాటర్న్లో పూజిస్తున్నాను. మధ్యలో సూర్యుని ఫస్ట్ స్టార్ట్ చేసి అన్ని గ్రహాలు ఎక్కించుకోవాలి. ఇక్కడ కుబేర యంత్రం ముగ్గుకి పూజిస్తున్నాను. ఫస్ట్ సెంటర్లో నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. అమ్మవారి పాదాలు, కుబేర ముగ్గు కూడా ఇలా పసుపు, కుంకుమ, గంధము అన్నీ కూడా ఎక్కించుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి కుబేర కొంచెంకి ఎక్కించుకున్నాను. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర చదువుకుంటూ ముందుగా కుంకుమతో పూజించాను. తర్వాత బంగారు పూలు, తామర గింజలు, చిటిగాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, కాయిన్స్, పూలతో పూజించాను. కుబేర అష్టోత్తర కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు నేను కుబేర దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఈ దీపాల వెలుగులో అన్ని విగ్రహాలు పూజ గదిలో అన్నీ కూడా చాలా బాగా డివైన్గా అనిపించింది. సో ఇదండి నా పూజా విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే.